నీటిలో మునిగి ఉన్నవి సెక్రటేరియట్ హెచ్ఓరి టవర్స్. అమరావతిలో హెచ్ఓరి టవర్స్ ఫౌండేషన్ నుండి డీవాటరింగ్ స్టార్ట్ చేశారు. ఈ డీవాటరింగ్ చేయడం కోసం అంటే నీటిని తొలగించడం కోసం నవంబర్లో టెండర్లు పిలవగా నెల్లూరుకి చెందిన పృథ్వీరాజ్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ వాళ్ళు ఈ పనులను దక్కించుకున్నారు. ఈ పనులకు 72 లక్షలు ఖర్చు అవుతాయని అంచనా. ఈ పనుల్ని 25 డిసెంబర్న స్టార్ట్ చేశారు. ప్రజెంట్ 2 ట్రాక్టర్లకి పంపులను అమర్చి డీవాటరింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ నుండి మరిన్ని పంపులను తెచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 4 హెచ్ఓరి టవర్సు, ఒక గ్యాడ్ టవరు, ఒక హైకోర్టు కాంప్లెక్సు, ఈ 6 ఫౌండేషన్స్ నుండి నీటిని తొలగించాలి. 37 ఎకరాల్లో విస్తరించిన ఈ ఐకానిక్ కట్టడాల్లో సుమారు 1/2 టీఎంసీ నీళ్లు నిలువ ఉన్నాయని అంచనా. ఈ డీవాటరింగ్ చేశాక ఐఐటి మద్రాసు నుండి నిపుణులు వచ్చి గత 5 సంవత్సరాలుగా నీటిలో మునిగి ఉన్న ఈ ఐకానిక్ కట్టడాల పటిష్టతను పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ హెచ్ఓరి టవర్సు మరియు హైకోర్టు కాంప్లెక్స్ పునర్నిర్మాణంపై ఒక ఐడియా వస్తుంది. అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేయొచ్చా లేక ఏమైనా మార్పులు చేయాలని తెలుస్తుంది. అంతా సవ్యంగా ఉంటే కన్స్ట్రక్షన్ వెంటనే స్టార్ట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇలా తోడిన నీటిని ఫైనల్గా కృష్ణానదిలోకి మళ్లించేలాగా కాలువలు తవ్వుతున్నారు. యాక్చువల్గా ఫస్ట్ అమరావతిలోని పాలవాగులోకి ఈ నీటిని మళ్లించేలాగా ప్లాన్ చేశారు. కానీ దాంట్లో నీరు వెనక్కి రావడంతో ఇప్పుడు లాస్ట్ టైం కన్స్ట్రక్షన్లో వాడిన కాలువల్లోకి మళ్లిస్తున్నారు నీటిని. మీరు దూరంగా చూస్తున్న ఎమ్మెల్సీ హౌసింగ్ టవర్స్ పక్క నుండి వెళ్ళి ఫైనల్గా కృష్ణానదిలోకి వెళ్తుంది ఈ నీరు. మీరు దూరంగా కృష్ణానదిని కూడా చూడొచ్చు. ఈ డీవాటరింగ్లో ఈ టైప్ పంపులు కాకుండా పోలవరంలో వాడిన వ్యాక్యూమ్ పంప్ని వాడితే ఇంకా ఫాస్ట్గా డీవాటరింగ్ అవుతుందని నా అభిప్రాయం. ట్రాక్టర్ మోటార్ ఆన్ చేశారు, వాటర్ వస్తుంది అలాగా. ట్రాక్టర్ దగ్గర నుంచి వచ్చింది ఇలా వస్తున్నాయి. రెండు 2019 నాటికి ఈ సెక్రటేరియట్ హెచ్ఓరి టవర్స్, హైకోర్టు కాంప్లెక్స్ ఫౌండేషన్స్ పూర్తయ్యాయి. హెచ్ఓరి టవర్స్ నిర్మాణం కూడా స్టార్ట్ చేశారు. 2019 నాటి విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. 5 టవర్స్లో ఒకటి జిఐడి టవరు, అంటే సీఎం ఆఫీస్ కోసం, అది 50 అంతస్తులు. మిగతా 4 హెచ్ఓరి టవర్స్, అవి ఒక్కోటి 40 అంతస్తులతో ఉంటాయి. ఇవన్నీ పూర్తి అయితే ఇలా ఉండేవి. ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం త్వరగా స్టార్ట్ అయ్యి పూర్తవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.